చిన్నడు పెద్దడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, ఒక పని అయిపోయింది. ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే నాకు ఉన్నాయి. ఇంక నా పనులు నేను చేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ లో లెమన్ అండ్ హనీ వేసుకుని అయితే తాగుతున్నాను. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. ఏదో ఒకటి టిఫిన్ చేసుకోవాలి. ఏదో ఒకటి కాదులేండి, ఇంకా మా పిల్లలకైతే బాక్సులకి అయితే బ్రౌన్ బ్రెడ్ పెట్టాను అనమాట. ఇంకా బ్రౌన్ బ్రెడ్ కొంచెం మంది, నేను కూడా టోస్ట్ చేసుకుని ఇంకా తింటాను. బ్రౌన్ బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తినేస్తాను. ఫుల్ ఆకలి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా బ్రెడ్ తినేసాను. ఇంక ఈ రోజు అయితే నాకు లంచ్ కి వంట వండే పని అయితే లేదు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. లంచ్ వండే పని లేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏం పని లేదు. కాకపోతే ఇంకా మా పిల్లలకు పొద్దున్న రాగి మాల్ట్ చేశాను, తర్వాత ఈ బ్రెడ్ ఇవన్నీ టోస్ట్ చేశాను కదా, కొన్ని తోమడానికి ఉన్నాయి అంతే. అంతకు మించి వేరే పని అయితే ప్రెసెంట్ లేదు. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, అవి అవుతున్నాయి. అవి అయిపోతే ఇంకా ఇంట్లోనే ఆరేయాలి. ఇదిగోండి హాల్లో అయితే ఆ తాడైతే అలానే ఉందనమాట. వర్షాకాలం కదా, బయట ఆరేయడానికి అయితే అవ్వట్లేదు. ఆరేయడానికి వేసినా గానీ కాసేపటికే వర్షం పడిపోతుంది. మళ్ళీ లోపల బయట ఎన్నిసార్లు మారుస్తాను. అందుకోసమనే హాల్లో అయితే ఈ తాడు ఇలా పెట్టేశాము. ఇంకా లోపలే ఆరేయాలి బట్టలు. వాషింగ్ మిషన్ లో ఇంకా అవుతున్నాయి. ఈ రోజు మాకు ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. నేను హల్దియా వచ్చి 8 years కంప్లీట్ అయిపోయింది. బర్త్డే పార్టీస్ కి, అన్నప్రాసన, రిసెప్షన్, తర్వాత మ్యారేజ్, ఇట్లా చాలా ఫంక్షన్స్ కి అయితే వెళ్ళాము. కానీ ఈ రోజు వెళ్ళబోయే ఫంక్షన్ లాంటి ఫంక్షన్ కి అయితే ఇప్పటి వరకు హల్దియాలో వెళ్ళలేదు. ఈ రోజు మేము వెళ్ళబోయే ఫంక్షన్ ఇక్కడ బెంగాల్ వాళ్ళకి తెలియదు, వీళ్ళు సెలబ్రేట్ చేసుకోరు కూడాను. మన సైడ్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుని అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ ఫంక్షన్ ఏంటంటే ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఓనిల్ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్, ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు. ఇంకా మా సైడ్ పల్లెటూరు సైడ్ ఏమంటారు అంటే పుష్పవతి అయింది అంటారు, లేదంటే పెద్ద పిల్ల అయింది అంటారు, ఇంకా కాకపోతే ఇంకా ఈడొచ్చింది అంటారు అనమాట. మా సైడ్ అయితే అలానే అంటారు. నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చారు కదా, అందులో ఒక అమ్మాయి అయితే మెచ్యూర్ అయింది. ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళు, తర్వాత కొంతమంది వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కి అలాగైతే పిలిచి ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే అరేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఊరెళ్ళి ఊర్లో గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుంటారంట. నాకు పెళ్ళయి హల్దీయా వచ్చేసరికి ఆ పాప మా పిల్లల ఏజ్ లేదంటే కొంచెం చిన్నగా ఉండేదేమో, సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కాదు. అలాంటిది 8 years లో పెద్దదైపోయింది అమ్మాయి. మా కళ్ళు ముందే పెరిగింది. అప్పుడు ఎంత పెద్దదైపోయిందా అనిపిస్తుంది. హల్దీయాలో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి వానిల్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడము. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. మాకు అమ్మాయిలు ఉంటే బాగుండు, చక్కగా వానిల్ ఫంక్షన్ అవన్నీ చేసుకునే వాళ్ళము. సరేలేండి, ఇంక అనుకుని ఏం లాభం గాని. ఇంకా మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. డ్యూటీ అయిపోయిన తర్వాత అట్నుండటే ఫంక్షన్ కి వచ్చేస్తా అన్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళు 12:30కి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళిపోతాము. ఇంకా మా తమిళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడాను ఆ తెలుగు వాళ్ళు బాగా, వాళ్ళ ఇద్దరు కూడాను కొంచెం క్లోజ్ గానే ఉంటారనమాట. వాళ్ళకి కూడా చెప్పారు. ఆవిడ కూడా వస్తా అంది. ఇంకా ఆవిడ కూడా వస్తా అంటే అందరం కలిసి టోటోకి వెళ్ళిపోతాము. ఇన్కేస్ ఆవిడ రాను అంటే ఇంకా మా ముగ్గురమైనా గానీ టోటోకి వెళ్తాము. నిన్ననే కాల్ చేసి ఈ రోజు ఫంక్షన్ ఉందని చెప్పారు. నిన్న మా బావకి ఎలాగో తెలుసు ఈ రోజు మార్నింగ్ డ్యూటీ అనేసి. ఇంక ఈ రోజు అయితే గిఫ్ట్ కొనడం కుదరదనేసి నిన్నే మేమైతే మార్కెట్ కి వెళ్ళి గిఫ్ట్ కొనేసి అయితే తీసుకొని వచ్చేసాము. ఏదో మాకు తోచినంత స్మాల్ గిఫ్ట్ అయితే కొన్నామన్నమాట. ఏంటో చూపిస్తాను కూడాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే సిల్వర్ తీసుకున్నాను. సిల్వర్ లో పట్టీలు తీసుకున్నాను, చూపిస్తాను. నార్మల్ బర్త్డే పార్టీస్ కి అంటే నార్మల్ పార్టీస్ కి, నార్మల్ ఫంక్షన్స్ కి ఏంటంటే నార్మల్ గిఫ్ట్స్ ఎప్పుడు తీసుకుంటాము. కానీ ఇది అమ్మాయి ఫంక్షన్ అండ్ వానిల్ ఫంక్షన్ కాబట్టి నాకైతే ఈ సిల్వర్ పట్టీలే మంచి బెస్ట్ గిఫ్ట్ అనిపించింది. ఇంక ఈ సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగొచ్చాయి అనమాట. ఇంకా నాకైతే ఈ పట్టీలు చూడంగానే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇలాగొచ్చాయి, ఇదిగోండి. నా దగ్గర కూడాను ఇంచుమించు ఇలాంటి పట్టీలే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ నా కాల్ కి. ఇప్పుడు అమ్మాయిలు ఎవరు హెవీగా పెట్టుకోవట్లేదు కదా, అండ్ తను కూడా డైలీగా పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి ఇలా తీసుకున్నాను. ఈ పట్టీలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. మేము ఎప్పుడు కూడాను ఎక్కువగా ఈ సిల్వర్ షాప్ లోనే తీసుకుంటాం అనమాట. రాధా మాధవ్ సిల్వర్ మ్యూజియం అనేసి ఒక షాప్ ఉంటది. ఇదిగోండి నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ కూడా సిల్వర్వే అనమాట. అలాగే నేను పెట్టుకున్న రింగు అన్ని కూడా మాక్సిమం సిల్వర్వి. అక్కడ చాలా బాగుంటాయి, మంచి డిజైన్స్ ఉంటాయి. ఇంకా ఆ షాప్ లోనే తీసుకున్నాను. ఇదిగోండి నా కాల్కున్న పట్టీలు కూడాను ఇప్పుడు నేను తీసుకున్న లాంటి మోడలే అనమాట. ఇంక ఇవైతే ఇలా కలర్స్ లో వచ్చాయి. నాకైతే కలర్స్ ఇలా బాల్ లాగా వచ్చాయి అనమాట. ఇవైతే నేను ఊర్లో తీసుకున్నాను అనమాట, ఎక్కడేమీ తీసుకోలేదు, ఊర్లో తీసుకున్నాను. ఇంక ఇవైతే ఇక్కడ తీసుకున్నాను. ఆ అమ్మాయి కోసం అయితే ఈ గిఫ్ట్ తీసుకున్నాము. ఇంకా సిల్వర్ షాప్ కి వెళ్ళిన తర్వాత నాకు మనసు ఒప్పలేదు.
లాస్ట్ టైం మా వదినకి బర్త్డే గిఫ్ట్ గా ఒక బ్రాస్లెట్ ఇచ్చాం కదా, నాకైతే అక్కడ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా అప్పుడైతే మా బావ తీసుకోమన్నారు కానీ తీసుకోలేదు. ఇంకా నిన్న వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ నా కోసం కూడా కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ఇవి కూడా చూపిస్తాను. ఇవేంటంటే ఒక బ్రాస్లెట్ అలాగే ఒక చైన్ తీసుకున్నాను అనమాట, ఇవి కూడా చూపిస్తాను. నా కోసమని నేను ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఆల్రెడీ గోల్డ్ లో అయితే నా దగ్గర బ్రాస్లెట్ ఉంది, బట్ ఎందుకో నాకు ఈ సిల్వర్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను. అలాగే ఇంకా ఒక చైన్ అండ్ లాకెట్ అయితే తీసుకున్నాను. ఎం ఫర్ మాధవి. నాకు ఎప్పటి నుంచో ఇలాగా ఎం అనే లెటర్ తో ఒక లాకెట్ అయితే తీసుకోవాలనుకున్నాను. ఫైనల్లీ అది సిల్వర్ లో కొంటాను అనుకోలేదు, గోల్డ్ కానీ ఇంకేదన్నా వేరే అంటే ప్లాటినం కానీ అట్లాంటి వీటిలో తీసుకోవాలనుకున్నా. బట్ సిల్వర్ లో అక్కడ చూడంగానే ఎం అని లెటర్ కనిపించగానే ఇంక వెంటనే తీసేసుకున్నాను. ఇంక ఇదనమాట చైన్ కూడా మరీ సన్నగా తీసుకున్నా కానీ నా మెడకు కనిపించదు అనేసి కొంచెం మీడియం సైజ్ లో తీసుకున్నాను. ఇంక ఇదనమాట ఎంలో అయితే ఇలాగా స్టోన్స్ వచ్చాయి, చాలా బాగుంది అనమాట. ఇంక ఈ బ్రాస్లెట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ రేట్లు అంతకంతకి ఆకాశానికి అంటేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో గోల్డ్ మానేసి ఇంకా అందరం సిల్వర్ వేసుకోవాలో ఏంటో. సిల్వర్ అయితే మన బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది, ఏం పర్లేదు, మనకి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. ఇంక నేనైతే ఈ 2 తీసుకున్నాను. ఇప్పుడైతే సిల్వర్ లో కూడా బోల్డ్ అని మోడల్స్, బోల్డ్ అని డిజైన్స్ వచ్చేసాయి. ఇంకా అక్కడైతే నాకు ఆ షాప్ లో చాలా బాగా నచ్చుతుంది అనమాట సిల్వర్. ఇంక ఈ 2 తీసుకున్నానా. ఇంకా ఇంకొంచెం పక్కకి వెళ్తే అక్కడేమో సిల్వర్ లో బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి, కానీ అన్ని ఒకేసారి ఎందుకులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి తీసుకుందాం అనేసుకొని సిల్వర్ లో బ్లాక్ బీడ్స్ అయితే తీసుకోలేదు. ఒక బ్రాస్లెట్ అండ్ ఒక చైన్ తీసుకొని వచ్చేసాను. ఇవి పెట్టుకొని కూడా చూపిస్తాను. ఇదిగోండి చైన్ అయితే ఈ మాత్రం లెంత్ లో తీసుకున్నాను, మరీ ఎక్కువ లెంత్ గా చూపించారు, బట్ నాకు అంత లెంత్ చైన్ వద్దనేసి ఇలాగ షార్ట్ చైన్ తీసుకున్నాను. దీనికైతే ఇలాగ లాకెట్ ఎం లెటర్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఇది బ్రాస్లెట్ అనమాట. ఇదేంటంటే బ్యాక్ సైడ్ హుక్ రాకుండా ఇలాగ వచ్చింది అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా. ఇలాగా కొంచెం స్టోన్స్ తో వచ్చింది. ఆ పాప కోసం కొన్న గిఫ్ట్ ఒకటైతే నేను కొనుక్కున్న మాత్రం 2 అనమాట, అదనమాట. ఇంకా ఈ రోజు అయితే వెళ్ళేది వాణిల్ ఫంక్షన్, అందుకు తోడు మన తెలుగు వారి ఫంక్షన్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ రోజు అయితే నేను శారీనే కట్టుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈ మంగళగిరి శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నాను, బ్లూ కలర్ది. ఆల్రెడీ నేనైతే ఇది తిరుపతి ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ ట్రిప్ లో మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే కట్టుకున్నాను అనమాట. నాకైతే ఇలాంటి మంగళగిరి శారీస్ అంటే చాలా ఇష్టము. ఎంత సేపన్నా క్యారీ చేయొచ్చు, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, నాకు అది మెయిన్ ఇష్టం అనమాట. ఇంకా ఈ శారీకి అయితే ఇలాగా ఏమంటారు కలంకారీ బ్లౌజ్ అయితే వచ్చింది. దీన్ని కొంచెం నేను డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇంక ఇదైతే కట్టుకోవాలనుకుంటున్నా ఈ శారీ. అలాగే ఇంకా ఇదైతే హై నెక్ వస్తుంది అనమాట, ఫ్రంట్ సైడ్ ఇలా కాలర్ లా వచ్చి హై నెక్ వస్తుంది కాబట్టి జ్యువెలరీ ఏమీ వేసుకోలేను, కాబట్టి కొంచెం చెవిట్లని అయినా హెవీగా పెట్టుకోవాలనుకుంటున్నాను. మొన్న రీసెంట్ గా ఇక్కడ మా క్లబ్ లో ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాంటిది అయితే రన్ చేశారు, ఒక 2-3 డేస్. ఎప్పుడు చూసేవే కదా అనేసుకొని అయితే నేను నార్మల్ గా వెళ్ళి చూసొద్దాంలే అనేసి వెళ్ళాను. అక్కడైతే నాకు ఒక ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, అక్కడ ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, చూసి అయితే ఎవరు భయపడకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అంటే దీని పేరు అయితే ఇయర్ కఫ్స్ ఏవో అంటారంట. ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట చెవిట్లోని ఇయర్ రింగ్స్, చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా ఇయర్ మొత్తము కవర్ అయిపోతూ ఇలా వస్తుంది అనమాట, కింద జుమ్కా ఉండి ఇలాగొచ్చింది. అండ్ ఇవి ఏంటంటే కొంచెం సిల్వర్ పాలిష్ లో ఉన్నాయి అనమాట, గోల్డ్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ సిల్వర్ పాలిష్ లో ఉన్నది. ఇంకా నాకు ఆ శారీ కూడాను కొంచెం సిల్వర్ జరీ వచ్చింది బార్డర్, కాబట్టి ఈ శారీకి ఈ ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకా అందుకోసమనే ఇంక ఇవి పెట్టుకోవాలనుకుంటున్నాను. రెడీ అయ్యి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఎలాగుందో కూడా చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే సిల్వర్ ఏమీ కాదు, ఇవి నార్మల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ నాకు 400-500 మధ్యలో పడింది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చి ఎప్పుడు రొటీన్ ప్యాటర్న్ అయినా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. ఈ శారీ మీదకి ఎలాగుంటాయో ఏంటో, సెట్ అవుతాయో సెట్ అవ్వో పెట్టుకొని చూడాలి. ఇంకా ఇప్పుడే రెడీ అవను, ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చే ముందు వాళ్ళు వచ్చేసరికల్లా నేను రెడీగా ఉంటే ఇంకా మా పిల్లలు వచ్చాక జస్ట్ మగ పిల్లలే కదా, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేస్తే చాలు, ఇంకా జడలు మేకప్లు ఏం అవసరం లేదు. వాళ్ళు వచ్చే ముందు నేను రెడీ అవుతాను, ఆ తర్వాత వాళ్ళు వచ్చాక వాళ్ళకి కూడా రెడీ చేసి అప్పుడు వెళ్తాము. గిఫ్ట్ ఏం కొన్నాము, తర్వాత నేను ఏం కట్టుకోవాలనుకుంటున్నాను అన్ని చూపించేశాను కదా. ఇంకా నా కోసం అక్కడ సింక్ లో అంట్లు వెయిట్ చేస్తున్నాయి, అలాగే వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా అయిపోయి వారేయాలన్నమాట. ఇంకా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తాను. సింక్ లో అంట్లు అయితే తోమేశాను, ఇంకా వాషింగ్ మిషన్ లో అయిపోయిన బట్టలన్నీ కూడా ఇలాగా హాల్లో వేసాను అనమాట, ఇవైతే ఆరుతాయి.
ఇంక పనులన్నీ చేసేసరికి నా జుట్టు కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇంకే ప్రాబ్లం లేదు జడేసుకోవడానికి. ప్రస్తుతానికి ఇప్పుడు వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. అక్కడక్కడ చిన్న చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. మేము బయలుదేరే టైంకి ఈ చినుకులు ఏవో పెద్ద వర్షం అవ్వకపోతే చాలు, ఇంకా చిన్న చినుకులు అనమాట అక్కడక్కడ పడుతూనే ఉన్నాయి. పొద్దున్నకైతే కొంచెం గట్టిగా పడింది, ఇప్పుడైతే కాస్త తగ్గింది. ఇంక ఈ రోజు వంట పని లేదు, ఎక్కువ ఇంట్లో పనులేమీ లేవు కాబట్టి ప్రశాంతంగా కాసేపు అయితే టీవీ వేసుకొని చూసుకున్నాను. అలాగే ఒక వీడియోకి అయితే వాయిస్ ఓవర్ చెప్పాల్సి ఉంటే ఆ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో అప్లోడ్ కూడా చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను రెడీ అవుతాను. మా పిల్లలు అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ లో స్కూల్ నుండి వచ్చేస్తారు. నేను ఇంకా శారీ కట్టుకున్నాను, మధ్యలో పాలు అతను వచ్చారు, పాలు తీసుకుని పాలు మరగబెట్టాను. ఈ లోపల మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. చిన్ను ఆంటీ వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కి వెళ్దామా, పద మీరు కూడా రెడీ అయిపోదురు. మా పిల్లలిద్దరికి ఇంకా ఈ కుర్తాలు అయితే వేసానమాట. ఎగ్జాక్ట్ గా నా శారీకి మ్యాచ్ అయ్యేవైతే లేవు. అండ్ ఇలాంటి కుర్తాలు అప్పుడప్పుడు వేయడం వల్ల ఇవి ఎక్కువ రోజులు దాచుకున్నా గానీ పొట్టయిపోతాయి. ఇదే మంచి అకేషన్ అనేసి ఇంకా వేసేసాను. ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ కట్టుకొని ఇంక మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ ఎలాగున్నాయో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చాయి. ఇంక సింపుల్ గా హెయిర్ స్టైల్ వేసుకుని అయితే రెడీ అయిపోయాను. ఇంకా లేట్ అయిపోతుంది, బయలుదేరిపోతున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుస్తాను. ఇంకా మేము బయలుదేరేసరికి అయితే కొంచెం వర్షం ఎక్కువైంది, చక్కగా చినుకులు అయితే పడుతున్నాయి. అందుకోసం ఇంకా అందరం కలిసి టోటల్ వెళ్ళిపోతున్నాము. మా ముగ్గురము అలాగే మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. అయ్యండి ఏంటో అసలు వర్షం 5-6 రోజులు అవుతుంది కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. వర్షాకాలం వర్షం పడకపోతే ఇంకేం పడుతుంది చెప్పండి. మేమైతే వెళ్ళిపోతున్నాము. మా బావ డ్యూటీ నుండి డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తా అన్నారు. ఫైనల్లీ వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళిన తర్వాతే అందరూ ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యారు. ఇదిగోండి ఈ అమ్మాయిదే అనమాట ఫంక్షన్. ఈ అమ్మాయి పేరు నిహిత. ఇంకా నేను మా తమిళ ఫ్రెండ్ అయితే ఇంకా బొట్టు పెట్టి అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించాము. మా బావ వచ్చేసరికి లేట్ అవుద్దని చెప్పారు కాబట్టి గిఫ్ట్ నాకే ఇచ్చామన్నారు. ఇంకా నేనైతే ఆ అమ్మాయి కోసం కొన్న పట్టీలు అయితే గిఫ్ట్ ఇచ్చేసాను. ఇంకా అమ్మాయి అయితే తర్వాత నాకు తాంబూలం ఇచ్చింది. ఆ వెనకాల కనిపిస్తున్నారు కదా వాళ్ళైతే ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. ఇంకా అమ్మాయిని అయితే చాలా చక్కగా రెడీ చేశారు. पॉकेट किस तरफ रहता है उस तरफ आप रहना है मतलब నీ డ్రెస్ బాగుంది, నాకు ఇస్తావా? నీ డ్రెస్ బాగుంది, లంగా జాకెట్ నాకు ఇస్తావా? ఇవ్వవా ప్లీజ్, ఇవ్వచ్చు కదా. ప్రస్తుతానికైతే నేను తిని పేరు చాందిని, మా ఇద్దరమే తెలుగు ఫ్యామిలీస్ అన్నాము. మిగిలిన వాళ్ళందరూ కూడాను హిందీ వాళ్ళు, తర్వాత వీళ్ళు పిలిచిన వాళ్ళందరూ కూడాను పైకి వెళ్ళిపోయారు అనమాట. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు, వాళ్ళతోనే మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు. దీనికి 2 పాపలు. హాయ్. తినైతే చిన్నప్పుడు బేబత్సంగా ఏడ్చేది, ఏ పార్టీలు ఉన్నా గానీ ఏడ్చేది. ఇప్పుడు కొంచెం ఏదో సైలెంట్ గా ఉంది, కూర్చొంది. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ప్రెసెంట్ వీళ్ళ ఫ్యామిలీస్ అయితే హల్దియాలో లేవు కాబట్టి వీళ్ళు పెళ్ళైన బ్యాచులర్స్. ఇప్పుడు వీళ్ళల్లో కొంతమందికి జనరల్ డ్యూటీ అనమాట. డ్యూటీ మధ్యలో వచ్చారు. ఇంకా అమ్మాయిని ఆశీర్వదించేసి ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా బాబు డైరెక్ట్ గా డ్యూటీ నుండి వచ్చేస్తా అన్నారు. ఇప్పుడు ఫంక్షన్ అవుతున్న వాళ్ళదైతే కింద అనమాట క్వార్టర్. పైన క్వార్టర్ కూడా తెలుగు వాళ్ళదే, వాళ్ళ ఫ్యామిలీ అయితే లేరు. ఇంకా లంచ్ అవన్నీ కూడాను ఇంకా ఈ క్వార్టర్ లో అంట. जोशी चावल दो మీరేనా? తినండి తినండి. ఓకే బాప్ నే తెలుగు బ్యాచ్ అందరూ ఒక రూమ్ లో కూర్చొని తింటున్నారు. నువ్వు కూడా చేస్తే తినవా? సూపర్. అన్నాలు కూడా అంతే, వాళ్ళు కూడా చేస్తే తినరు. ఈ రోజు ఏందో తినేస్తున్నారు. హాయ్. ఏ లేట్ అయిపోయారు? వర్షం కదా, స్కూటీ టెంపుల్ దగ్గర పెట్టేసి. ఓకే, అక్కడ టెంపుల్ లో పెట్టేసి ఇంకా టూటోకి వచ్చారా? ఓకే. హలో. మా చిన్నాడు మాక్సిమం మాకు మొత్తం నీట్ గా క్లీన్ చేసేసాడు. గుడ్ బై. మా పెద్దాడే కొంచెం ఉంచేసాడు. తినేసేయాలి. చిన్ను ఏంటి నువ్వు నాన్న వచ్చినంత వరకు ఉంటావా? మన కార్లో వెళ్దామా? అత్తలతో వెళ్ళిపోతావా? అత్తల ఇంట్లో ఏం చేస్తావు? ఆడుకుంటావా? సరే. ఇంకా నేనైతే తినలేదు, మా బాబు కూడా రాలేదు. మేము అందరం కలిసి తర్వాత వెళ్దాము. ఇంకా అనేసి అంటే మా పిల్లలు కదా, మా తమిళ ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళిపోతా అంటున్నారు ఆటోలో. వాళ్ళ ఇంట్లో ఉండి ఆడుకుంటారంట.
పని చేస్తాము. చెప్పు. అత్తాలు ఇంటికి అవుతాము. నువ్వు నాన్నకి బయటికి డ్రైవ్ చెయ్యు అను. ఓకే, అర్థమైందిలే. ఆపేసే స్టాప్. అర్థమైంది. ఓకే, నువ్వు ఇప్పుడు అత్తలతో వెళ్ళిపోతావు, నేను నాన్న కార్లో రావాలి అంతేనా? తర్వాత మీకు పికప్ చేసుకోవాలి కార్లో అంతేనా? ఓకే అమ్మా. ఓకే, అత్తల ఇంట్లో అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే అత్త కొడుతుంది. బాయ్ జోషి. బాబీ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ఠీకే. ఫోన్ చేసి మాట్లాడదాం దగ్గర నుంచి ఎప్పుడు. అవును, సో అందుకే. ఓకే, పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు. ఓకే, వర్షం పడుతుంది మరి దగ్గరేనా ఇక్కడ నుంచి? ఓకే, బాయ్. బయట నుంచి ఇంకా తినేసిన వాళ్ళందరూ కూడాను 1 by 1 వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము తినలేదు. మా పిల్లలు కూడాను అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారు తమిళ వాళ్ళతో. ఇంకా బయట అయితే వర్షం కొంచెం అలాగే ఎక్కువ అవుతుంది కానీ అసలు ఈరోజు తెరిపివ్వట్లేదు. వీళ్ళైతే బెంగాలీ వాళ్ళు, వీళ్ళైతే బాగా క్లోజ్. వాళ్ళకి ఎంత క్లోజ్ అంటే అర్జెంట్ గా ఊరు వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి అబ్బాయిని వాళ్ళ ఇంట్లో వదిలేసి మరి ఊరు వెళ్ళిపోయే వాళ్ళంట. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఇంట్లో ఉండిపోయే వాళ్ళంట, అంత చక్కగా చూసుకునే వాళ్ళంట. నైస్ టు మీట్ యు. బాయ్. బాబు ఏడి? వెళ్ళిపోయాడా? ఓకే, బాయ్. జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఇంక మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఇంక పైకి వెళ్తున్నారు తినడానికని. నిహితాకి మేకప్ అంతా కూడాను ఇదిగోండి చాంతిని చేసింది. నెక్స్ట్ టైం మేము కూడా ఇంటికి పిలిపించేసుకుంటాము ఏదైనా మేకప్ కావాలంటే. చాలా టైం అయింది కదా అలా చైర్లో కూర్చొని. అమ్మాయితో పాటు 5గురు కలిసి భోజనం చేయాలంట. ఇంకా నాకైతే పైన తినేయొద్దు, అందరం కలిసి కింద తిందామని చెప్పారు. ఇంకా అందుకోసమే నేను తినలేదు. అందరము కలిసి కింద అరిటాకుల్లో తిన్నాము. అమ్మాయికి ఏం వడ్డించినా గానీ 3 వడ్డించాలంట. ఒకటి అమ్మమ్మకి, ఇంకొకటి అమ్మకి ఇవ్వాలంట. ఒక్కొక్క ఆచారాలు ఒక్కొక్కలా ఉంటాయి. నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూసాను. మెచ్యూర్ అయిన తర్వాత ఒక 6 months వరకు నాన్ వెజ్, తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ అయితే అమ్మాయికి పెట్టరంట. కానీ మా సైడ్ అలా కాదు, ఫంక్షన్ రోజు నుండి నాన్ వెజ్ అన్ని పెట్టేస్తారు. అరిసెలు, బూరెలు, స్వీట్స్, తర్వాత చిన్న చిన్న అట్లు కూడా వేయాలంట. అవి కూడా వేశారు. అన్ని ఇలాగ అందరికి ఆకుల్లో వడ్డించిన తర్వాత అమ్మాయితో మళ్ళీ అందరికి తాంబూలం అయితే ఇప్పించారనమాట. మళ్ళీ మా 5గురికి అమ్మాయి తాంబూలం ఇచ్చి మా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. నేను 9th క్లాస్ లో ఉండేటప్పుడు మెచ్యూర్ అయ్యాను. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే 10-11 years కే మెచ్యూర్ అయిపోతున్నారు. ఈ అమ్మాయి ఇప్పుడు 6th క్లాస్, అప్పుడే మెచ్యూర్ అయిపోయింది. మీరు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు మెచ్యూర్ అయ్యారో కామెంట్ చేయండి. అందరికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఆకుల్లో వడ్డించినవన్నీ కూడాను ఇంకా అమ్మమ్మకొకటి అమ్మకొకటి షేర్ చేస్తుంది అనమాట అమ్మాయి. ఈ ఫంక్షన్ చేస్తున్న నిర్మల గారిదేమో రాజమండ్రి సైడ్ అనమాట, నాది శ్రీకాకుళము. నా పక్కనున్న అంజలి గారిదేమో వైజాగ్ అనమాట. మా ఇద్దరికి కొంచెం కొత్తగా కనిపించి అలా చూస్తూనే ఉన్నాము. ఇలా చేస్తూ ఉంటే చుట్టూరా బెంగాలీ వాళ్ళు అండ్ హిందీ వాళ్ళు అయితే అలా నిల్చొని చూస్తున్నారనమాట. మన రిచువల్స్, మన పద్ధతులు అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చాయి అని చెప్పారు. మేము ఊర్లో ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు అన్ని మిస్ అయిపోతూ ఉంటాము. ఆ ఫంక్షన్ రోజు మాత్రం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇవన్నీ తినడానికేనా? అసలు ఖాళీ లేదు. ఫస్ట్ స్వీట్ తినాలంట. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఒకేసారి తినలేం కాబట్టి ఇంకా అందరికి ప్లాస్టిక్ కవర్స్ అయితే ఇచ్చారు. అక్కడ తినేసి మిగిలినవన్నీ కూడా ఇలా కవర్ లో వేసుకొని అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాము. ఇంకా రోజు అయితే పులిహోర, ఫ్రైడ్ రైస్, ఆలు ఫ్రై, ముద్దపప్పు, చిల్లీ పన్నీరు, మిక్స్డ్ వెజిటేబుల్, పొటల్ కర్రీ, లాస్ట్ లో ఇంకా రసగుల్లా, ఇలాగా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. వెజ్ అయినా గానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బెంగాలీ వాళ్ళు ఈ ఫంక్షన్ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. బెంగాలీ వాళ్ళు పెళ్లి కూడా ఇలానే చేస్తారని అడుగుతున్నారు. ఇంక నిర్మల గారు అయితే దీనికి మించిన హడావిడి ఉంటదని అయితే చెప్తున్నారు. మేమందరం అక్కడ కూర్చొని తింటుంటే మీలో ఎవరికైనా అమ్మాయిలు ఉంటే ఇలా ఫంక్షన్ చేస్తే మా ఇల్లు ఇది, మా ఫోన్ నెంబర్ ఇది, మాకు కూడా ఇన్వైట్ చేయండి అని అయితే భలే సరదాగా మాట్లాడారు. లంచ్ అయిపోయాక మా అందరు ఆకులు అమ్మాయే తీసింది. ఇలా చేయడం మంచిదంటారు. నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా ఇలా ఆకులు తీసా, నాకు ఇంకా బాగా గుర్తుంది. డ్యూటీ నుండి వచ్చాక మా బావ లంచ్ చేసేసారు. ఆ తర్వాత నేను మా బావ కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. మా పిల్లలు మిస్ అయిపోయారు. ఇక్కడైతే ముగ్గురు యూట్యూబర్స్ ఉన్నారు. అదిగోండి ఆవిడ ఒకరు, ఇక్కడ ఫేస్ క్లోజ్ చేసుకుంటుంది, నేనొకరు.
ఓకే అండి, ఇంకా వెళ్ళొస్తాం. బాయ్ నీత. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. అమ్మగారు నాన్నగారు లోపల ఉన్నారు. అమ్మా మా పిల్లలైతే మా తమిళ ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళిపోయారు అని చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. మాకైతే ఇక్కడ ప్రశాంతంగానే ఉంది, కాసేపు అందరం కలిసి మాట్లాడుకున్నాము. కానీ వెళ్ళిపోయి చాలా సేపు అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 4:15 అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు అని తెలుసు, కానీ ఎందుకో ఇక్కడ ఉన్నాను కానీ మనసంతా అక్కడే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, అల్లరి చేస్తున్నారో ఏంటో. వాళ్ళు హ్యాపీ, హోంవర్క్ ఏముండవు ఈ రోజు అనుకుని ఆడుకుంటా ఉంటారు. కానీ నాకెందుకో మనసు నిగిడేస్తుంది అనమాట. మా పిల్లలు లేకుండా కావాలనిపిస్తుంది, కానీ ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఆ టైం నేను ఎంజాయ్ చేయలేను అనమాట. అయ్యో లేరు లేరు లేరు, అదే మైండ్ లో రన్ అవుతా ఉంటది. ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు కూడా, ఇంకొక్కరే ఉన్నారనమాట. ఆ చాందిని అనే అమ్మాయి ఉంది. వాళ్ళ హస్బెండ్ జనరల్ డ్యూటీ అనమాట. 5:30కి వస్తారంట, అప్పుడు పికప్ చేసుకుని వెళ్తారంట, అప్పుడు వరకు ఉంటారంట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోయి. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. కొన్ని బెంగాలీ డిషెస్, కొన్ని ఏమో వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేశారంట. మిరపకాయ బజ్జీ, నెక్స్ట్ బూరెలు, పులిహోర వాళ్ళైతే ఇంటి దగ్గర చేసినవి. ఇంకా ఫుడ్ పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. మెయిన్ ఈ వర్షం ఒకటి. వర్షం అసలు ఈ రోజు అయితే అస్సలు ఆగలేదు, కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. ఇంక నిన్నైతే కొంచెం గ్యాప్ ఇస్తూ పడింది. ఈ రోజు అయితే అసలు గ్యాప్ లేదు. బావా ఇయర్ రింగ్స్ వెళ్ళకుండా చెప్పలేదు. తీసుకున్నప్పుడే చెప్పాను కదా బాగుంటాయి. అవును, బట్ ఇప్పుడు పెట్టుకున్నానుగా, ఇప్పుడు ఎలాగొన్నాయి చెప్పలేదు. బాగున్నాయి. మా బావకి నేను అక్కడే పెట్టుకొని చూసి మా బావ ఓకే తీసుకో నీకు సెట్ అవుతాయి అంటేనే నేను తీసుకున్నాను అనమాట. హెవీ జ్యువెలరీ అన్ని నీకు బాగానే సెట్ అవుతాయి చీరల మీదకి. అంటే ఏంటంటే మెడలో హెవీగా వేసుకుంటే ఇయర్ కి ఇంత పెద్దగా పెట్టుకుంటే లుక్ బాగోదు. ఏదైనా అంటే మెడలో హెవీగా వేసుకుంటే సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. సింపుల్ గా హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సింపుల్ గా నెక్ వేసుకోవాలన్నమాట. నాకైతే ఈ శారీలో సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి ఇంకా ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయితే వేసుకొని ఇంక ఈ శారీ కట్టుకున్నా. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా పిల్లలు అయితే మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా, మా బావ అయితే వాళ్ళని తీసుకుని వచ్చేస్తా అన్నారు. హోంవర్క్లు అవన్నీ చేయించాలి, మళ్ళీ రేపు స్కూల్ ఉంది కూడా. ఏడ్ చేసావమ్మా ఇప్పుడు వరకు అత్తాల ఇంట్లో? కాసేపు టీవీ చూసాము. కాసేపు ఆడుకున్నారు, టీవీ చూసారా? ఓకే రండి ఇప్పుడు హోంవర్క్ చేద్దరు. సరే మూతేళ్ళ పడిపోయింది మా పెద్దోడికి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ అందరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు అక్షింతలుగా వేసాం కదా, అక్షింతలు వేసినప్పుడు అయితే ఈ తాంబూలం ఇచ్చారనమాట. 2 అరటిపళ్ళు, 1 చాక్లెట్, ఇంకా ఏంటిది శనగలు, ఇవి ఈ తాంబూలం అయితే అందరికి ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయితో అందరూ కూడా పైన తింటే అమ్మాయితో పాటు 5గురు అయితే తినాలన్నారు. ఆ 5గురులో నన్ను కూడా అక్కడే కూర్చొని తినమన్నారు. అప్పుడైతే తిన్నాను. అప్పుడైతే నాకు ఈ తాంబూలం ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఆకు, ఒక్క, అరటిపళ్ళు, ఇంకా బ్లౌజ్ పీస్ అనమాట. ఈ తాంబూలం ఇచ్చారు, 2 తాంబూలాలు. నెక్స్ట్ ఇది రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, అందరికి ఇచ్చారు. ఇదిగోండి 2 అనమాట. అబ్బా టీ పెట్టుకోవడానికి ఒకటి, నెక్స్ట్ ఒక చిన్న గిన్నె అనమాట. ఇలాగా ఈ 2 అయితే రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చారు. ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే అందరము గెటప్లు చేంజ్ చేసేసి ఇంక మా పిల్లలకి హోంవర్క్లు చేపిస్తాను. హోంవర్క్ చేసేస్తారా చిన్న పెద్ద పెద్ద చూడు మాడిపోయింది మసాలా దోశ. హోంవర్క్ ఈజ్ ఫన్ కదా. ఓకే హోంవర్క్ చేయకపోతే అలాగా క్లాస్ లో మిస్ కొడతారు కదా. హోంవర్క్ చేస్తే మిస్ నీకు స్మైలీ ఇస్తారు. నీకు వద్దా స్మైలీ? మరి స్మైల్ చేయి, స్మైల్ చేయి, స్మైల్ చేయి. చూడు 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 అది అలా స్మైల్ చేస్తే హోంవర్క్ ఫినిష్ చేసేయాలి. ఓకేనా? అందరము ఇంకా పేరెంటల్ గా 5గురు కూర్చొని తిన్నాం కదా, అక్కడైతే స్వీట్లు ఇవైతే వేసారనమాట. అన్ని అక్కడ తినలేమనేసి ఇంకా అందరికి కవర్లు ఇచ్చేసి ఇంకా ఈ కవర్లలో తీసుకుని ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇవి కూడా తీసుకుని వచ్చేసా. చెవిట్లను తీస్తాను. అబ్బా ఎంత ఫ్రీగా ఉందో, చెవిట్లకి ఇప్పుడే మంచి గాలి వెళ్తుంది. అందరము గెటప్లు చేంజ్ చేస్తాము. మా బావ అయితే మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చారు కదా, ఇంకా పడుకున్నారు. ఇంకా నేనైతే మా పిల్లలకి హోంవర్క్లు చేపిస్తున్నాను. ఈ రోజు అయితే రాసేవేమి ఇవ్వలేదు కానీ రేపు అడుగుతాం అన్నారనమాట కొన్ని, అవి అయితే చదివిస్తున్నాను. మా పిల్లలు కాసేపు అయితే చదువుకున్నారు. ఇంకా అడిగాను అనమాట, స్పెల్లింగ్స్ బాగానే చెప్తున్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా బనానా ఇచ్చాను, తింటున్నారు. ఇంకా రేపు స్కూల్ ఉంది కదా, రేపు స్కూల్ కి ఏ బుక్స్ తీసుకెళ్ళాలి ఏంటి అవన్నీ కూడాను బ్యాగుల్లో సర్దించేసాను ఇప్పుడే. బయట వర్షం మాత్రం ఇంకా పడుతూనే ఉందనమాట. ఈ రోజు అస్సలు తెరిపివ్వలేదు. ఇదిగోండి ఇంకా పడుతుంది వర్షం, చీకటి అయిపోయింది కూడాను.
మా బావ అయితే కాసేపు పడుకున్నారు, ఇంక ఇప్పుడే లెగిసారనమాట. బ్లాక్ కాఫీ కావాలంటే చేశాను, తాగుతున్నారు. బయట వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. నైట్ డిన్నర్ లోకి ఏం వండాలో చెప్తే వండేస్తా. చెప్పమ్మా. నాకు సంపాది హెల్ప్ చెయ్యాలి అంట. ఓ మా పెద్దోడట కింగ్ అంట, మా చిన్నోడేమో హెల్పర్ అంట. ఆడికట ఇది హెల్ప్ చేయాలట. ఈ రోజు నైట్ డిన్నర్ లకి అనేసి నేను ఇదిగోండి దాలియాతో ఉప్మా అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంకా సింపుల్ గా ఉప్మా చేసేస్తాను. క్యారెట్, బీన్స్ అన్ని వెజిటబుల్స్ వేసేసి దాలియాతో ఉప్మా అయితే చేసేసాను. ఇంక మా పిల్లలకి అయితే ఇలా ప్లేట్ లో వేసి ఇచ్చేసాను. ఇంకిద్దరు కూడా చేత్తో తినమంటున్నాను. మా ఓడు కదా ఏసలేస్తున్నాడు, స్పూన్ కావాలంటున్నాడు, ఇంకా వేడిగా అంటున్నాడు. ఎందుకమ్మా ఆఫ్టర్నూన్ ఫంక్షన్ లో ఎలా తిన్నావు చేత్తో, ఇప్పుడు ఎందుకు చేత్తో తినవు? చేత్తో తినాలి, అప్పుడు టేస్ట్ బడ్స్ అన్ని ఓపెన్ అవుతాయి, నీకు ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది. నిజం. నాన్న అక్కడ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నారు కదా, నాన్నకి ఇలాగ ఇచ్చేస్తే నాన్నకి తినుకుంటారు. ఇలాగా తీసుకోబా నువ్వు. అన్నయ్య చూడు హ్యాండ్ తో తినేస్తున్నాడు, నువ్వు కూడా అలా హ్యాండ్ తో తినేయాలి. ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఇంకా స్పీడ్. మధ్యాహ్నం ఫంక్షన్ లో మంచిగా తిన్నాడు చిన్నోడు, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసాడు. ఇప్పుడు కూడా నువ్వు ఉప్మా మొత్తం ఖాళీ చేసేస్తారు ఇద్దరు కదమ్మా. మా పెద్దోడు చేతికి తీయడం మాత్రం బాగా తీస్తున్నాడు, కానీ నోట్లోకి వెళ్ళేది మాత్రం మూడు మెతుకులే. బాగా లేస్తున్నావా ఎవరి దాల్కనా? సరే రేపటి నుంచి ఇద్దరికి 2 సపరేట్ ప్లేట్లో వేసేస్తుంది అమ్మ, ఓకేనా? ఇంక మార్నింగ్ ఇచ్చిన అరిసి అనమాట, ఇంక ఇప్పుడు తింటున్నాను. ఉప్మా అయితే కొంచెం తిన్నాను, చాలా డేస్ అయిపోయింది అరిసెలు తినేసి. ఎందుకో నాకు అరిసె చూసినప్పటి నుంచి తినాలనే కోరిక ఎక్కువైపోతుంది. తినేస్తే ఏముండదు, అందుకే తినేస్తున్నా. మా బావకు వద్దంట. అరిసి తింటావా లడ్డు తింటావా? ఓకే, లడ్డూకి షిఫ్ట్ అయిపోండి మావాడు. నేనైతే ఇంకా అరిసె తింటున్నాను. ఉప్మా తినేసారు, ఇంక ఇప్పుడు లడ్డు కావాలంటున్నారు. ఇంక లడ్డు అయితే ఇచ్చాను, తిను. లడ్డు ఎలాగుంటదమ్మా టేస్ట్? అన్నం కూడా కలిపేసి ఇచ్చేస్తాను. ఉప్మా తిన్నట్టు తినేయండ్రా అంటే అని ఆలోచిస్తాను అని ఆలోచిస్తున్నారు. కొంచెం అంత అన్నము, అలాగే రసము, ఇంకా ఆమ్లెట్ వేస్తాను అనమాట. ఇంకా కూర ఏమి వండలేదు, సింపుల్ గా. చాలా రోజుల తర్వాత మాధవికి ఈ రోజు వంట పని అయితే చాలా వరకు తగ్గినట్టేగా. సాయంత్రం ఉప్మా చేసావు, కొంచెం అన్నము, ఆమ్లెట్ ఉండవు అంతే. మా పిల్లలు అన్నం తినేసారు, పాలు తాగేశారు. ఇంకా నాకు వంటగదిలో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా బావ అయితే రేపటి కోసం వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచింది. ఇంకా నాకైతే ఒక పూట వంట వండే పని అయితే తగ్గిందనమాట. చిన్న పెద్ద ఈ రోజు ఫంక్షన్ కి వెళ్ళారు కదా, నచ్చిందా ఫంక్షన్? నచ్చిందా? ఫుడ్ నచ్చిందా? టేస్టీగా ఉందా? ఎంజాయ్ చేశారా? ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దాడు? అబ్బా ఏమి టైమింగ్ రా సామి. See you tomorrow. Bye bye. Good night.